తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శివకామేశ్వరి గారు, మనం లలిత తత్వ విచారణ చెప్పుకుంటున్నాం కదండి. అవునమ్మా. తత్వ విచారణలో భాగంగా మొన్న శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారండి? తర్వాత నామంలోకి వెళదాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జగన్మాత వైభవానికి తిరిగి స్వాగతం. 54వ నామం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 55వ నామం అయినటువంటి సుమేరు మధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయక 56వ నామం. ఈ రెండు నామాల యొక్క వివరణ చెప్పుకుందాము. తత్వ విచారణలో భాగంగా ఈ శరీరమే శ్రీచక్రము, సృష్టే శ్రీచక్రము అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. దానికి కరెక్ట్గా మనం చెప్పుకునే నామాలు అన్నమాట ఇవి. సుమేరు మధ్య శృంగస్థ. ఈ దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది సుమేరు మధ్య శృంగస్థ అంటారు, తర్వాత లేదంటే సుమేరు శృంగ మధ్యస్థ అని అంటారు. ఎలా చదివినా ఒకటే. రెండు విధాలుగా కూడా చదవచ్చు. అది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సుమేరు శృంగ మధ్యస్థ లేదా సుమేరు మధ్య శృంగస్థ. సుమేరు అంటే మేరు పర్వతం. సుమేరు అంటే మేరు పర్వతం యొక్క 3 శిఖరముల మధ్యలో. స్థ అంటే నివసించేటటువంటిది. అందుకే సుమేరు శృంగ మధ్యస్థ అంటే ఇక్కడ చూడండి 3 శిఖరములని చెప్పారు. ఎప్పుడైనా మీరు శ్రీచక్రాన్ని చూసారా? శ్రీచక్రంలో పైన త్రికోణము బిందువు ఉంటాయి. అవునండి. ఇక్కడ చూడండి 3 శిఖరములు. తూర్పునేమో బ్రహ్మశిఖరము. ఇక్కడ చూడండి తూర్పు, తర్వాత నైరుతి, తర్వాత వాయువ్యము. ఈ 3 శిఖరాలు. తూర్పు ఇది తూర్పు నైరుతి వాయువ్యము. ఇది తూర్పు నైరుతి వాయువ్యం. ఇది తూర్పు, ఇక్కడి నుంచి నైరుతి నుంచి వాయువ్యం, త్రికోణం అన్నమాట. ఇవి 3 శిఖరాలు. ఇందులో మధ్య ఉండేదే అమ్మ. అంటే ఇక్కడ తూర్పుని ఎవరున్నారు అంటే బ్రహ్మశిఖరము, నైరుతిలో ఎవరున్నారు అంటే విష్ణు శిఖరము, వాయువ్యంలో ఎవరున్నారు అంటే రుద్రశిఖరము. ఈ శిఖరముల మధ్యలో కొన్ని యోజనాల విస్తీర్ణములో ఉండేటటువంటిదే మణిద్వీపము. అమ్మవారు మణిద్వీపంలో కూర్చుంటుంది. అంటే చూడండి, ఆవిడకి మళ్ళీ బోర్డర్స్ చూడండి. ఒక పక్క విష్ణువు, ముందు బ్రహ్మ. అంటే ఇక్కడ ఏంటి? సృష్టి, స్థితి, లయము. ఈ 3ంటిని మధ్యలో ఉండి పరిపాలించేటటువంటిదే సుమేరు మధ్య శృంగస్థ. ఎంత గొప్పటి విషయం అండి. ఇక్కడ మళ్ళీ చూడండి, బ్రహ్మ యొక్క భార్య ఎవరు? సరస్వతీదేవి. ఇక్కడ బ్రహ్మతో కూర్చుని ఉన్నాడు, సరస్వతితో కూర్చుని ఉన్నాడు బ్రహ్మ. అక్కడ మళ్ళీ ఎవరున్నారు? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. మళ్ళీ రుద్రుడు ఎవరున్నారు? పార్వతీదేవి, రుద్రుడు, పరమేశ్వరుడు ఉన్నారు. లయం చేస్తారు. ఇక్కడ చూడండి మధ్యలో ఉన్నారు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఐం హ్రీం శ్రీం. 3ఏగా. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా ఈ 3టిని పాలిస్తూ మధ్యలో ఉండేటటువంటిదే జగన్మాత. ఎంత అద్భుతంగా ఉందండి. అంటే మనం ఏమనుకుంటామంటే శ్రీచక్రం కూడా పర్వతం. ఇప్పుడు సౌందర్యలహరి ఉందండి, శిఖరిణి అనే ఛందస్సులో రాశారు. శిఖరిణి అంటే ఏంటి? పర్వతం. ఇక్కడ కూడా చూడండి, సుమేరు అంటే మేరు పర్వతం. హిమాలయం అనుకోండి, హిమాలయం అనుకుందాం. హిమాలయంలో ఏముంది? కైలాసం ఉంది. ఆ కైలాసంలో ఎక్కడో మధ్యలో ఈ యొక్క మణిద్వీపం ఉంది. కొన్ని యోజనాల విస్తీర్ణంలో ఉంది. కొన్ని వేల యోజనాల విస్తీర్ణంలో ఉంది. మణిద్వీప వర్ణన మళ్ళీ కూడా మనం చెప్పుకుందాం. మామూలుగా మనకు 32 శ్లోకాలే మణిద్వీపం గురించి తెలుసు. మణిద్వీపం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పుకుందాం. 282 శ్లోకాలు దేవీ భాగవతంలో ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది మణిద్వీపము, ఆ ప్రాకారాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మా, లలిత అనేది సృష్టి. అమ్మవారి యొక్క అన్ని రూపాల్లోకి సుందరమైన రూపం లలిత. అందుకే లలిత త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి ఎందుకైంది? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, 3 పాయింట్స్ త్రికోణానికి. తూర్పు, నైరుతి, వాయువ్యం. తూర్పు నుంచి నైరుతికి కలిసింది, నైరుతి నుంచి వాయువ్యానికి కలిసింది, వాయువ్యం మళ్ళీ తూర్పుకి కలిసింది. మళ్ళీ రివర్స్లో చూసుకోండి,
వాయువ్యం నుంచి నైరుతి నైరుతికి కలుస్తుంది, నైరుతి నుంచి మళ్ళీ తూర్పుకి కలుస్తుంది, మళ్ళీ ఆ వాయువ్యం తూర్పుకి కలుస్తుంది, ఈ తూర్పునున్నది వాయువ్యానికి కలుస్తుంది. అంటే చూడండి, ఇది ఎప్పుడు కూడా ఆ శక్తి ఇలా తిరుగుతూనే ఉంటుంది. రజతాచల శృంగాంగ మధ్యస్థాయి నమో నమః అంటారు. శృంగము అంటే ఏంటి అంటే శిఖరము. శృంగము అంటే శిఖరము అంటే ఇక్కడ శృంగ మధ్యస్థ అన్న, మధ్య శృంగస్థ అన్న, ఆ శిఖరముల మధ్యలో ఉండేటటువంటి 3 శిఖరాలు, మేరు 3 శిఖరాలు. ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిడిగా మధ్యలో ఉండేటువంటిది కాబట్టి సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క నామాన్యమ్మ చెప్తున్నప్పుడు అనుభవైక పూర్వకమైతే ఆలోచన కానీ ఆ తత్వ విచారణ కానీ అమ్మ గురించి జీవితం చరితార్థం కదా. వింటూ ఉంటేనే మనసు పులకరించిపోతుంది. ఇక్కడ రమణ మహర్షి ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు, హూ యామై, నేను అనే తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటారు. ఆ నేను అని తెలిపే ప్రయత్నం అంతా కూడా లలితా శాస్త్రం, లలితా సహస్రనామం. ఎంత ఉందండి. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. శ్రీ విద్య అంటేనే ఇదంతా లలిత అన్నా, సౌందర్యలహరి అన్నా, లేకపోతే త్రిశతి అన్నా, ఖడ్గమాల అన్నా, అమ్మ గురించి తెలుసుకోవడము, అమ్మ గురించి ప్రార్థించడము, అమ్మని అర్చన చేయడము, ఇదంతా లలితా శాస్త్రం కదా. అవునండి. దీన్ని మరి ఎలా పడితే అలా వినియోగించుకుంటే ఎలా? అమ్మని ఎలా తెలుసుకోవాలో వినియోగించుకోవాలి. చూడండి, మనం ఏమనుకుంటాం, ఒక పర్వతం ఉంది, సుమేరు అనే పర్వతం ఉంది, ఆ మధ్యలో ఎక్కడో అమ్మ ఉందని మనం మామూలుగా చదువుకుంటాం. అంటే చదువుకుంటే అంతే తెలుస్తుంది, అంతే తెలుసు. ఆ తత్వంలోకి వెళ్తేనే కదా మీలాంటి పీఠాధిపతులు, ఉపాసనాపరులు చెప్తేనే కదా తెలిసేది. అది చూడండి, అందుకే చూడండి, ఇక్కడ సృష్టిస్తోంది బ్రహ్మగా, విష్ణువుగా పాలిస్తోంది, రుద్రుడిగా లయం చేస్తోంది, మధ్యలో ఉంది. ఈ మూడిటిని పర్యవేక్షిస్తూ ఉంది. అంతే కదా మరి. వీటన్నిటికీ అతీతమైనది కాబట్టే బిందు స్వరూపిణిగా మధ్యలో ఉంది. ఆవిడే త్రిపుర సుందరి. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలములకు అతీతమైనది, సత్వరజస్తమోగుణములకు అతీతమైనది, సృష్టి స్థితి లయములకు అతీతమైనది, ఆవు మా ప్రణవానికన్నా ముందు ఉన్నది. ఆవిడెవరు అంటే ఉమా. ఆవిడే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక. ఆ సుమేరు మధ్యంలో ఇంకా ఏమేమి ఉన్నాయి? 400 యోజనాల విస్తీర్ణము గలదే ఉందట ఆ శ్రీదేవి. చూడండి, 400 యోజనాలు, మైళ్ళు కూడా కాదు, యోజనాలు. అంటే ఎంత పెద్దది చూడండి. ఎలా ఉంది? శ్రీచక్రవు నన్ను మధ్య ఉండేటటువంటి ఎర్రని బిందువునే మేరువు అంటారు. మేరు. ఇప్పుడు చూడండి, నేను అదే చెప్తున్నాను. ఒక పర్వతాన్ని తీసుకుంటే కింద ఎలా ఉంటుందండి? పెద్దగా బాగా విశాలంగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ శిఖరం. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వవలసింది ఏంటి తెలుసా అండి? చెప్పండి. మనము స్థూలంతో మొదలై, అంటే స్థూల శరీరంతో మొదలై సూక్ష్మానికి చేరాలి. అదే పర్వతం అంటే, అదే హిమాలయం అంటే. హిమాలయంలో ఎందుకుంటారండి ఋషులు మునులు? ఎందుకున్నారు? ఎందుకు తపస్సు చేస్తున్నారు అంటే, ఈ స్థూలాన్నంతా సాధన చేసి 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 సూక్ష్మానికి వెళ్ళిపోయారు, ఒక బిందువులోకి వెళ్ళిపోయారు. కరెక్టే. పర్వతం చూస్తే ఇలా వస్తుంది, వెళ్ళే కొద్ది ఎలా ఉంటుందండి? కొసగా తెలుస్తుంది. అది కూడా ట్రయాంగిల్లోనే వెళుతుంది. ఎవరు చెక్కలేదు, చెక్కరు. సృష్టి అంటే మనము కూడా స్థూలంతో మొదలై సూక్ష్మానికి చేరాలి అనేటటువంటిదే మనకి ఇక్కడ చెప్తున్నారు. అదే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక. ఇంకా ఉందండి. అసలు మరి ఎప్పుడు మరి బాహ్యంగానే చూస్తామా? ఒక పర్వతం ఉంది, అదేనా? అవునండి. మేరు అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే, మన వెన్నుపూసకి ఇంకో పేరు మేరు. వెన్నుపూసకి మేరు దండము అంటే మన వెన్నుపూస. ఎలా ఉంది? సుషుమ్నాలాగా మేరుదండం యొక్క మధ్యలో ఉంది అమ్మవారు. అందుకే సుమేరు మధ్య శృంగస్థ. శిఖరం ఇది, శిఖరము సహస్రారం. చాలా అద్భుతం అండి. అంటే ఈ వెన్నుపూస మధ్యలోంచి ఎలా వెళుతోందండి? సుషుమ్నాలాగా వెళుతోంది. ఇడా పింగళా నాడుల మధ్యలో. అందుకే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇడా పింగళ మధ్యలో సుషుమ్నాల. ఐం హ్రీం శ్రీం. హ్రీం అనేది ఎక్కడుందండి? మధ్యలో ఉంది. ఐం సరస్వతి బీజం, శ్రీం ఏమో లక్ష్మీ బీజం, హ్రీం అనేది శక్తి బీజం. ఎక్కడుందండి? నీ యొక్క మూలాధారంలోంచి సహస్రారం దాకా వెళ్ళి ఎక్కడుంది? శిఖరం అయింది. అందుకనే మన దేహమే దేవాలయం అంటారు కదా. వెళ్ళి ఎక్కడ చేరింది? మళ్ళీ శిఖరము అంటే నీ యొక్క సహస్రార చక్రాన్ని చేరింది. మేరుదండము అంటారండి. మన
తూర్పు ఉన్నది ఇచ్ఛాశక్తి, అలాగే నైరుతి కోణంలో ఉన్నది క్రియాశక్తి, వాయువ్య కోణంలో ఉన్నది జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా ఉంది అన్నమాట. సుమేరు శృంగ మధ్యస్థ అన్న చోటే సుధాసాగర మధ్యస్థ అని చెప్పుకున్నాం. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఎలా చెప్పుకున్నాం. ఇక్కడ మేరుదండం మధ్యలోంచి అలా వెళ్ళి సుధాసాగరం ఎక్కడుంది, ఇక్కడే ఉంది. మళ్ళీ ఆవిడ ఇంటి పేరు చూడండి, చింతామణి. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. చింతలు, వీడేదో చింతిస్తున్నాడంటే, చింతలు అంటే ఆలోచనలు, నీ బుర్రంతా ఆలోచనలే కదండి. ఇదే చింతామణి, ఇది సహస్రార చక్రం. ఇక్కడి నుంచి నిన్ను పాలిస్తోంది. నీకొచ్చే ఆలోచనలు, నీకొచ్చే జ్ఞానము, ఈవిడిక్కడ ఉంది అన్నప్పుడు నువ్వు సక్రమంగా ఉంటావు. ఇక్కడ లేదు అని భావించినప్పుడే పశు ప్రవృత్తిలో ఉంటావు. ఆమె సక్రమంగా ఉన్నా మనం విషయం తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటే ఆమె మన మేధస్సుకు చాలా ఇస్తుందండి. అంటే ఇక్కడ ఏంటి అంటే, భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పి, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని ఎరుక వహించి కనుక మనం చేస్తే తప్పులు చేయంగా. నెత్తి మీదే ఆవిడ కూర్చుని జగన్మాత అనుకున్నప్పుడు తప్పులు ఎలా చేస్తాం కదండి. ఒక జ్ఞానాన్ని ఇస్తుంది, ఒక సందేశం ఇస్తుంది. మనకి ఏంటి సడన్ గా ఆలోచన వచ్చింది అంటాం. ఆలోచన ఎవరు? అమ్మే. అంటే ఇక్కడ చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనం తప్పు చేస్తామా? పెద్ద ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఇప్పుడు ఒళ్ళో పెట్టుకుని భోజనం చేయొద్దు అని చెప్తాం. పిల్లలు ఇంట్లో అమ్మ లేనప్పుడు ఏదో అల్లరి చిల్లరగా చేసినా, అమ్మ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చునే తింటారు. అవునండి. ఇది కూడా అమ్మ ఇక్కడ ఉంది అని ఎరుక వహించినప్పుడు తప్పు చేయం. అమ్మ ఇక్కడ లేదు అని మర్చిపోయినప్పుడు ఇష్టారాజ్యంగా ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నది అని ఎరుక వహించాలంటే ఏం కావాలి? గురువు సహాయం కావాలి. అవును కదా. అందుకే ఏం చేశాడు గురువు గారు? గుర్తు చేసుకోండి, లలితాసహస్రనామం మొదట్లో చెప్పాం. దేవతలందరూ వెళ్ళి బండాసుడు మమ్మల్ని పీకుతుంటున్నాడని శివుడిని ఆశ్రయించాడు. శివుడు అంటే ఎవరు? గురువే. గురువు అంటే ఇక్కడ ఏమైందంటే, మూలాధార చక్రంలో మన యొక్క వెన్నుపూస యొక్క పేరు మేరుదండము. ఈ మేరుదండము మధ్యలో సుషుమ్నా ద్వారా ప్రయాణం చేసి సహస్రార చక్రాన్ని చేరుతుంది. కాబట్టి సుమేరు మధ్య శృంగస్థ ఈ చేరే ప్రయాణం. ఎవరు చేరారు? ఎక్కడికి చేరింది? శ్రీమన్నగరానికి చేరింది. ఆవిడే శ్రీమన్నగర నాయిక. ఆ నగరానికే నాయిక అయిపోయింది. నాయిక అక్కడ కూర్చుని ఏం చేస్తోందండి? నీకు అన్ని, నీ పవర్ బ్యాంక్ నీకు ఇక్కడే స్విచ్ చేయాలి. నేను ఎట్లా, నీ కర్మ ఏంటి, నువ్వు పూర్వజన్మ కర్మ ఏం చేసుకొచ్చావు. మనం పోయినసారి మనం శివకామేశ్వరం శివ స్వాధీన వల్లభాలు ఒక నామం చెప్పుకున్నాం. నీలో శివ ఆ ఇకారం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే నువ్వు జీవివి, లేనప్పుడు శవానివి అని. ఇక్కడ అమ్మ కూర్చున్నప్పుడే నీలో చైతన్యం. వినాలి కదా, మనం మూర్ఖత్వం వదిలేసి అమ్మ మాట వినాలి కదా. వింటే బాగుపడిపోతాం. అంటే మన కర్మానుసారం కొంత మాయ. ఎందుకంటే ఆవిడ మహామాయా స్వరూపిణిగా పాపకర్మలు చేస్తే మాయలో కప్పేస్తుంది. ఎందుకంటే నువ్వు అందరూ మాయ విడిపోతే అందరూ మోక్షం పొందితే మరి జీవులు ఎవరు ఉంటారు దీని మీద? అందుకని ఏం చేస్తుంది, ఇక్కడ ఇలా ప్రయాణం చేసి బుద్ధినిచ్చింది. ఇలా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళింది అంటే, శ్రీమన్నగరానికి చేరుకున్నటువంటి శ్రీమన్నగర నాయిక. ఈ నామాన్ని మరి యొక్క ఎపిసోడ్లో వివరిస్తాను. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.